అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి మే 30, 31, జూన్ 1 తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పనులన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ వీడియోను ఒంటరిగా చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ వృషభ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి మీకు వచ్చే నష్టాలేంటో, ఆ నష్టాలు రాకుండా ఏం చేయాలో, మీకు జరగబోయేది లాభాలు ఏంటో, ఆ లాభాలు తెచ్చుకోవడం కోసం ఎటువంటి పరిహారాలను ఆచరించాలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినప్పుడు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా అంటే చాలా మంచివారండి. అన్ని రాశుల వారి కంటే కూడా వృషభ రాశి వారికి మంచి మనసు, చాలి మనసు, ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక పనిని పట్టుబట్టి చేయాలి అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా పనిలో విజయం సాధించేంత వరకు కూడా నిద్రపోరన్నమాట. అంతేకాకుండా ఆ పని 10 మందికి నచ్చే విధానంగా, 10 మంది మెచ్చుకునే విధానంగా చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్కి చాలా వాల్యూ ఇస్తారు. లైఫ్ పార్ట్నర్ అన్నాక కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, సహజంగా ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ కూడాను వృషభ రాశి వారు ఏ దిక్కు కూడా గట్టిగా పట్టుకోవడం, అయ్యో మాకు గొడవ అయింది కదా అని చెప్పి మాట్లాడకూడదు అని చెప్పి మొండి పట్టుదలగా ఉండడం ఇలాంటి చేయరన్నమాట. ఇక ఏదో కాసేపు గొడవ అయింది, తర్వాత అంతా సర్దుకుపోవాలి. మన మనిషి, మనం ఎడబాటు చేసుకోకూడదు, మనం దూరం చేసుకోకూడదు. మన వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ముఖ్యం అని చెప్పి ఈజీగా కలిసిపోతారు. ఈగో అనేది ఉండదని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తారు. కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా. వృషభ రాశి వారికి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనసు. ఎదుటి వారితో కాసేపు మాట్లాడారు అంటే వీరి వ్యక్తిగత విషయాలు, వీరి పర్సనల్ విషయాలు కూడా వారితో పనిచేసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి ఎదుటి వారిని కూడా అంతే మంచిగా ఉంటారు అని చెప్పి పొరపడుతుంటారు. కానీ ఈ రోజుల్లో అది సరైనదేనా చెప్పండి? కాదు కదా. వృషభ రాశి వారు లాగా అందరూ మంచిగా ఉండరు, అందరూ కూడా కల్లా కపటం లేకుండా ఉండరు, అందరూ కూడా మామూలుగా చాలా చాలా ఎదుటి వారిని మంచి కోరుకునే విధానంగానైతే అస్సలు ఉండరని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అందరితో పర్సనల్స్ అనేటివి షేర్ చేసుకోకండి. మిగిలిన దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత ఆస్తిని సంపాదించుకుంటున్నారు, మీ దగ్గర డబ్బు ఏ రూపైనా వస్తుంది, ఇది ఏవి కూడా మీరు ఎదుటి వారితో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకోండి. కొంచెం ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక కొంచెం గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంటుందన్నమాట. సహజంగా మీరు ఒప్పుకోకపోయినా కానీ మీ విషయంలో మాత్రం ఇది చాలా ఖచ్చితమైన నిజం అన్నమాట. కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మాకు ఇంత ఉంది, మేము ఇంత కొన్నాము, మేము అది కొన్నాము, మీది కొన్నాము అని చెప్పి అలా గొప్పలు చెప్పుకుంటారు. దానివల్ల మీకు కొంచెం సంతోషం అనేది వస్తుంది. దానివల్ల మీకు దిష్టి దోషాలు కూడా వస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏది చెప్పినా కూడా మీ మంచి కోసమే కనుక చెప్పేది. కాబట్టి ఎందుకంటే వీరు రూపాయి సంపాదించవచ్చు, కానీ ఎదుటి వారికి ఏంటంటే మీరు చెప్పే మాటల తీరును బట్టి వారు అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది. రూపాయి వస్తుంటే ఒక 10 రోజులు 10 రూపాయలు వస్తాయి,
మిగతా 20 రోజులు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎదుటివారు అలా అనుకోరు. ఆ 30 రోజులు వస్తున్నాయని అనుకుంటారు. దానివల్ల ఏంటంటే మీకు నరదిష్టి ఎక్కువగా అయిపోతుందన్నమాట. నరఘోష అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే మనిషికి నరదిష్టి, నరఘోష అనేది ఎక్కువైపోతూ ఉంటాయో దానివల్ల ఏంటంటే రూపాయి వచ్చే దగ్గర పావలానే వస్తుందన్నమాట. అంతేకాకుండా కొన్ని ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చికాకులు, మనసంతా గందరగోళం, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అన్నీ కూడా విషయాలు కూడా అందరితో పంచుకోకూడదు. మీకు ఎంత లాభం వచ్చినా కానీ, మీకు ఎంత డబ్బు వచ్చినా కానీ మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి, మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు బాగున్నా కానీ, సంతోషంగా ఉన్నా కానీ, బాగుపడుతున్నా కానీ, మీరు ఎదుగుతున్నా కానీ ఒక స్థాయిలోకి అందుకంటే సంతోషపడేది వాళ్ళు మాత్రమే. మిగతా ఎవ్వరు కూడా సంతోషపడరు. కడుపున పుట్టిన పిల్లలు కూడా సంతోషపడతారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా మీరికున్నంత సంతోషం ఉండదు. అంటే ఏడుస్తారు. వీడిలాగా మంచి కోరుకోరు. కాబట్టి తల్లి, తండ్రి, మీ పార్ట్నరు, మీ గురువు వీరితో మీరు షేర్ చేసుకోండి. పార్ట్నర్ అంటే ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా వృషభ రాశి వారు ఏంటంటే కనుక మీ యొక్క వ్యాపారంలో ఉండే పార్ట్నర్ని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరేంటంటే ఇందాక చెప్పినట్టుగా అందరినీ గుడ్డిగా నమ్మిస్తుంటారు. మన పార్ట్నరే కదా, మన మనిషే కదా, మనకెందుకు ద్రోహం చేస్తారులే, మనకెందుకు అన్యాయం చేస్తారులే అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కానీ వారు అలా కాదు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలకే ప్రేమలు లేని రోజులు ఇవి. అవునండి. అటువంటిది వాడెవడో పార్ట్నర్ ఎవరికో పుట్టొచ్చినాడు, మీ యొక్క రక్త సంబంధం కాదు. అలాంటప్పుడు మీ బాగా ఎందుకు కోరుకుంటాడు? మీకు ₹1 రావాలని ఎందుకు కోరుకుంటాడు? ఒక ₹10 వస్తే వాడు పెళ్ళం పిల్లలు తినాలని చెప్పేసి అనుకుంటాడు తప్ప నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం ఇవ్వాలని చెప్పి అనుకోడుగా. కాస్త ఇది కూడా ఆలోచించుకొని కాస్త బిజినెస్ చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయడం మాత్రం మీకు మంచిది అని చెప్పి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు నా అనుకున్న వాళ్ళ చేతనే ఎక్కువగా మోసగింపబడతారనమాట. ఎవరైతే నా అని చెప్పి రక్త సంబంధం, ఎవరైతే నా బంధువులు, ఎవరైతే నా వారు అని చెప్పి అనుకుంటూ ఉంటారో వారి చేతనే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట. కాబట్టి వారి దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా అంటే ఎవరంటే ఇక్కడ నా అంటే లైఫ్ పార్ట్నర్ అంటే అంతేకాకుండా మీకు కడుపులో పుట్టిన బిడ్డలు, మీ గురువు, మీ యొక్క తల్లిదండ్రులు అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా గుంట కాడ నక్కల్లాగా మీ ముందు ఒక మాట నోటితో మాట్లాడుతూ నొసలుతో ఎక్కిరిస్తూ ఉంటున్నారనమాట. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు వాళ్ళు ఎవరో కూడా తెలుసు. ఎందుకంటే వారు అవసరమైనప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. అసలు మీకు వాళ్ళకి పరిచయం లేనట్టుగానే చూస్తున్నారనమాట. అటువంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఉండండి. అదొక్కటి మీరు పెరిగితే చాలండి. ఇక మిగతా అంతా కూడా మామూలే. ఇక మీకు ఎటువంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి వాస్తు దోషాలున్నా, ఎటువంటి శని దోషాలున్నా అవన్నీ కూడా మిమ్మల్ని ఏవి కూడా ఏమి చేయలేవన్నమాట. ఎందుకంటే మీకున్న మంచి మనసుకి, ఎదుటి వారికి మంచి జరగాలని చెప్పి కోరుకునే మీ ఆకాంక్షకి దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎటువంటి దిష్టి దోషాలు కానీ, ఎటువంటి గ్రహ దోషాలు కానీ, జాతక దోషాలు, శని దోషాలు కానీ ఇవి ఏవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవన్నమాట. కాబట్టి కొంచెం నరదిష్టి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ నరదిష్టి ఎఫెక్ట్ నుంచి మీరు తొలగించుకోవాలి అంటే కనుక దాన్ని ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా కుదిరితే
కనీసం కుదరకపోతే నెలకొక్కసారైనా వారం రోజు ఎర్ర నీళ్ళు తిప్పి వేసేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా అరికాలలో కాటుక పెట్టుకోండి దిష్టి తీసేసుకొని. మీరు ఏదైనా ఊరు ప్రయాణాలు చేస్తున్నా కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా ఒక పచ్చటి నిమ్మకాయ జేబులో వేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఊరు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి బయట ఆ నిమ్మకాయని మీ యొక్క ఎడమ చేతి వైపు తలపై మూడు సేపు తలపై 3 సార్లు తిప్పేసుకొని కుడి చేతి వైపు కూడా ఇది దూరంగా విసిరేయండి. అలా తిప్పేసుకొని అలా అటువంటి దోషాలు, బయట జనాలు చూపులు కానీ, మీ కాళ్ళ వెంట ఏదైనా నకారాత్మక శక్తులు ఏమైనా వచ్చినా కానీ అవి ఏవి కూడా మిమ్మల్ని తాకకుండా మీరు పరిశుద్ధంగా లోపలికి వస్తారనమాట. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ 3 రోజులు కూడా విషయానికి వస్తే కనుక అంటే మే 30, 31, జూన్ 1 తారీఖు 3 రోజుల విషయానికి వస్తే కనుక ఈ 3 రోజులలో కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కూడా చిన్న పెద్ద బిజినెస్ రంగాలలో కూడా ఏ బిజినెస్ అయినప్పటికీ కూడాను మీకు ఈ 3 రోజులలో కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినా కూడా పెట్టుబడుల వైజ్గా కూడా చాలా మంచి కలిసిబాటుతనం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. అంతేకాకుండా సంతాన పరంగా కూడా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా బాగా ఉంటుంది. కాకపోతే కొంచెం మీరు పని ఒత్తిడి వల్ల కూడా కొంచెం స్ట్రెస్ అవుతారు, కొంచెం టెన్షన్ పడుతుంటారు. ఆ స్ట్రెస్ని, టెన్షన్స్ని తగ్గించుకొని ఏది ఏమవుతుందో ఇవన్నీ ఏది ఏం జరుగుతుందో జరగనివ్వండి అని తర్వాత చూసుకుందాం. ముందు మన ఈ రోజు చూసుకుందామన్న ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే మీకు ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి అనేది కొంచెం తగ్గి ఉపశమనం అనేది లభిస్తుందన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా, అలా విద్యార్థులు ఈ టైంలో ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అంతా మీకు భవిష్యత్తులో వస్తుందన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే 3 రోజుల్లో కూడా ప్రయాణాలు అయితే చిన్నవి తగిలే అవకాశం అయితే ఉంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక సంతాన పరంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మాకు సంతానం లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే ఉందండి. కొన్ని రకాల సమస్యల వల్ల మీకు సంతానం కలగకపోతే అంటే PCOD కానీ, PCOS కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యల వల్ల మీకు సంతానం కలగకపోతే కనుక డాక్టర్ల సలహాను తీసుకుంటూ మంచి మెడిసిన్ వాడుకుంటూ కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా 100కి 1000% మీకు సంతాన యోగం అయితే కలుగుతుందన్నమాట. ఇక ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తూ మనకు వివాహం జరగట్లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేస్తే వివాహ ప్రయత్నాలు కనుక మీకు మంచిగా చేస్తే కనుక ఖచ్చితంగా వారికి వివాహ యోగం అయితే కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా సినీ రంగ పరిశ్రమల వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తుంది. ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి చూస్తున్నారో బైక్ కానీ, లేదంటే స్కూటీ కానీ, లేదంటే కారు కానీ ఏదైనా కానీ కొనాలని చెప్పి చూసుకుంటున్నారో వారికి కూడా వాహన యోగ ప్రాప్తి అంటే వాహనం కోసం ఎదురు చూసే వాళ్ళకి వాహన యోగ ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందండి. ఓవరాల్గా కూడా ఈ 3 రోజులు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కుదిరితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. శివుడికి ఎప్పుడైనా కుదిరినప్పుడైనా సరే అభిషేకాలు చేయించుకోండి. శివుని విభూతిని నుదుటిన ధరించండి. మీ దీని వల్ల నరదిష్టి నరఘోషపోతాయన్నమాట. శివుని యొక్క విభూతిని నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తే గనక మీకు ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయడం, తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. మనసులో ఖచ్చితంగా కూడా ఏం ఆందోళన కూడా ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఇక ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, గోమాత సంరక్షణకి ఏదైనా సహాయం చేయడం, గోమాత ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం, దానాలు ధర్మాలు చేయడం, ప్రతి రూపాయలు సంపాదించి అందులో 1 రూపాయిని దానం చేయడం వల్ల కూడా ఈ కర్మలన్నిటికీ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకుంటూ ఉంటే మీ జీవితం చాలా సాఫీగా, చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కదండి. అయితే ఓవరాల్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీకు వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరికొంత వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.